అప్పటి వరకు పని చేసుకుంటున్నటువంటి వ్యక్తిని ఎవరో తీసుకెళ్లారు. మరి ఎవరు తీసుకెళ్లారో కూడా ఇప్పటికీ ఆ కుటుంబ సభ్యులకు తెలియదు. తెలిసిన తర్వాత తమ కొడుకు ఎక్కడికి వెళ్ళిండో ఎవరికీ తెలియదు. కానీ సడన్‌గా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చి మీ కొడుకు విగత జీవిగా మారిపోయిండు. మీ కొడుకు ఇక లేడు. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. వచ్చి మీ కొడుకు శవాన్ని తీసుకుని వెళ్ళమని చెప్పి పోలీసులు చెప్పడం చూస్తుంటే ఒక్కసారిగా ఆ తల్లిదండ్రుల గుండెలు బరువెక్కిపోయాయి. తమ కొడుకుకి ఏమైందన్నటువంటి ఒక ఆవేదనతోటి వాళ్ళు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. మరి అసలు ఏం జరిగింది? ఇక్కడ జనగాం వెంకటేష్ అనేటువంటి 32 ఏళ్ల యువకుడు ఒక్కసారిగా విగత జీవిగా మారాడన్నటువంటి ఆ విషయం తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్ళారు. మరి ఎవరు తీసుకెళ్లారు? మరి ఎందుకు ఫోన్ చేశారు? మరి ఒక్క రోజుల్లోనే ఆరోగ్యంగా ఉన్నటువంటి వెంకటేష్ ఇక్కడ తను మళ్ళీ జీవోత్సవంలా పడి ఉండడానికి కారణమైంది. మరి ఇప్పుడు దీనికి సంబంధించి పోలీసులు కూడా వారితో ఏం చెప్పారు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఇక్కడ వెంకటేష్ మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎంకు తీసుకొచ్చినటువంటి తరుణంలో మరి వారికి పోలీసులు ఏం చెప్పారు, అసలు కారణాలు ఏంటో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. వారి తల్లి ఇక్కడే ఉంది. అమ్మ, ఏం జరిగిందమ్మా? అసలు మీరు వెంకటేష్ ఏం చేస్తూ ఉంటాడు? అసలు ఎట్లాంటి పరిస్థితుల్లో మీకు పోలీసులు ఫోన్ చేశారు? నీ కొడుకు జరిగిపోయిందని ఫోన్ చేసిండ్రు. ఏ పోలీస్ స్టేషన్ అమ్మా? ఇక్కడ ఈ పోలీసు ఏ పోలీసు గూడూరు పోలీసుకు చేసిండ్రు. చేస్తే నా కొడుకు మేము నీ కొడుకును ఎమిజిలో వేసినామని చేసిర్రు కదా, ఒక్కటే ముచ్చట చెప్పిర్రు, బంద్ చేసిర్రు. ఇక వాళ్ళ చట్టం ప్రకారంగా అయితే వాళ్ళే చంపిండ్రు నా కొడుకును, వాళ్ళే చంపిండ్రు. తల్లిదండ్రికి చెప్పలే, అక్క చెల్లెళ్ళకు చెప్పలే, బావలకు చెప్పలే, ఎవ్వలకు చెప్పలే. ఇక ఏం చేస్తారు? ప్రస్తుతానికి వాళ్ళ తండ్రి ఉన్నాడు. ఒకసారి ఏం జరిగిందన్న, మీకున్న సమాచారం ఏంది? అయితే నేను పిల్లగాడిని పట్టుకోబెట్టేటప్పుడు చెప్పలేదు సారు, తీసుకుపోయారట, కొట్టిరట. అక్కడ పోలీసు వాళ్ళు కొట్టిరట. కొట్టగానే తీసుకొచ్చి ఇక్కడ ఎంజీలు వేసిరట. ఎంజీలు వేస్తే నాకు ఫోన్ చేసిర్రు, వేరే వాళ్ళు చేసిర్రు, పోలీసు వాళ్ళు చేయలేదు. వేరే వాళ్ళు చేస్తే నా కొడుకు ఏం చచ్చిపోయినా నేను ఊకున్నా. తర్వాత మళ్ళీ 2 సార్లు చేసి నీ కొడుకే అని చెప్పి అంటే నేను బయలుదేరి వచ్చిన సారు. నాకు ఏ తెలియదు, నా కొడుకుని తీసుకుపోయింది తెలియదు, చచ్చింది తెలియదు. ఇప్పుడు నాకు వచ్చినాకనే తెలిసింది నాకు వీడికి. అదే సగం సార్. ఎందుకు తీసుకుపోయినారు పోలీసులు? ఎందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు మీరు? ఎందుకు తీసుకుపోయారంటే వాడికి ఇబ్బందులు ఏమొచ్చినాయో వాడిని తీసుకుపోయారు, వాడు చంపిర్రు, తీసుకొచ్చారు, ఏం చేయలేదు అంతే. పోలీసు వాళ్ళు తీసుకుపోయినరా అని చెప్పి మీరు అంటున్నారు కదా, మరి పోలీసు వాళ్ళే తీసుకుపోయినరా లేకపోతే ఇంకెవరైనా తీసుకుపోయినరా అన్నటువంటి? పోలీసు వాళ్ళే తీసుకుపోయారు, మళ్ళీ తీసుకొచ్చారు, ఎంజీలు వేసిర్రు. వేసినాక నాకు ఫోన్ చేసిర్రు. ఎవరు చేసిరంటే వేరే వాళ్ళు చేస్తే నేను అప్పుడు వచ్చిన ఇక్కడికి వచ్చి చూసుకున్నా. నేను ఆదివారం దాకా నేను చూసుకోలేదు. నా కొడుకును పట్టుకపోయింది తెలియదు, తీసుకుపోయింది తెలియదు. ఓకే, మరి కొంతమందితో మాట్లాడదాం, ఎందుకంటే ఒక క్లారిటీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళకు ఒక పూర్తి స్థాయి తెలిసిన విషయం తెలుసుకుందాం. ఏం జరిగిందమ్మా, మీకున్న సమాచారం ఏంటి? మాకేం లేదండి, పొద్దున 4 గంటలకి కాల్ చేసిండ్రు ఎంజిఎం నుంచి. ఎవరు ఇక్కడ ఉన్న సిబ్బంది వాళ్ళు కాల్ చేసి పలానా వెంకటేష్ ఏమవుతారు మీకు అని అంటే మాకేం తెలియదు అని చెప్పి ఈ తాత వాళ్ళకి ఫోన్ వచ్చిందట. మేము రిటర్న్ వాళ్ళకి కాల్ చేసినాము, ఆయన నెంబర్ ఇస్తే. ఆ నెంబర్కి వాళ్ళు ఏమని చెప్పిందంటే, ఫోన్ చేస్తే ఈయన వెంకటేష్ అనే వ్యక్తి చనిపోయిండ్రు, మీకు ఏం కావాలని అడిగితే మా బాబాయ్ అని చెప్పి మా సార్ అన్నారు. తర్వాత మేము మార్నింగే ఇక్కడికి వచ్చేసినాం 6 గంటల వరకు. అంతే తప్ప మాకు ఆయనకి ఏం జరిగింది, ఎట్లయింది, ఏం జరిగింది వచ్చేసరికి పోలీసు వాళ్ళు ఉన్నారు. ఏం జరిగిందంటే మొన్న మేము 30వ తారీఖు 31వ తారీఖు ఆయన తీసుకెళ్ళిండ్రట. తీసుకెళ్ళినప్పుడు ఆయన ఎక్కడి నుంచి పోయిండు, ఎట్లా పోయిండ్రు, ఏం సార్ అని అంటే, మేము వేరే దగ్గర ఆయన ఉన్నాడమ్మా, రెంట్కున్నాడు, అక్కడ నుంచి తీసుకుపోయినాము. తీసుకుపోయిన తర్వాత ఆయన గూడూరు పోలీస్ స్టేషన్లో 1 రోజు ఉన్నాడు. తర్వాత మైబాద్ సబ్ జైలుకి అప్పచెప్పినాము. అప్పచెప్పిన తర్వాత అనారోగ్యంగా ఉన్నాడని పొద్దున తీసుకొచ్చినాము. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం కోలుకోగానే మళ్ళీ సబ్ జైలుకి తీసుకెళ్ళినాము. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అనారోగ్యంగా ఉన్నదని మళ్ళీ మైబాద్కే తీసుకొచ్చిండట, కేఎంస్కి. అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇంకా బాగా ఆయనకు అనారోగ్యం ఎక్కువైందని చెప్పేసి ఎంజిఎంకి తీసుకొచ్చిండట. ఆ ఇంటిమేషన్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ నేను తీసుకుపోయింది కానీ, ఎందుకు తీసుకుపోయిండు, ఏ రకంగా తీసుకుపోయిండు కానీ తల్లిదండ్రులు కానీ, బంధువులకు కానీ, అక్క చెల్లెళ్ళకి కానీ, కనీసం ఉన్న కుటుంబ సభ్యురాలకు ఎవ్వరికి కూడా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా పోలీస్ వాళ్ళు ఎట్లాంటి చర్యలతోటి మాకు ఏమి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ ఫోన్ చేసి డైరెక్ట్గా డెత్ అయింది, ఆయన చనిపోయిండు, మీరు అందరు వచ్చి చూసుకోండి అని చెప్పేసి కాల్ చేసిండ్రు. అంతే ఇంకా మాకు చేసిండ్రు. ఇప్పుడు పోలీసులు కూడా వచ్చిండ్రు కదా, మీరు వాళ్ళని అడిగారా మరి ఎందుకు తీసుకుపోయినారు? ఇప్పుడు డెత్ అని మీరు చెప్తున్నారు కదా, మరి ఎందుకు తీసుకుపోయినని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారమ్మా? మర్డర్ కేసు ఉండే ఇంత ముందు, ఏదో కేసు విషయం అయ్యి అది కేసు ట్రాలీకి వచ్చింది అని డైరెక్ట్గా చెప్పేసిండ్రు వాళ్ళు. మరి ఇంతకుముందు ఎవరికన్నా మరి కేసు ట్రాలీకి వచ్చిందని ఎవరికన్నా చెప్పిండ్రా సార్ మీరు అని అడిగినాం మేము.
అంటే చెప్పినామని వాళ్ళు ఎట్లాంటి ఇంటిమేషన్ కూడా మాకు ఇవ్వలేదు సార్. మేము చెప్పినామని వాళ్ళు క్లారిటీ కూడా ఇవ్వట్లేదు మాకు అసలు. ఎట్లాంటి నోటీసులు కానీ వచ్చినట్టుగా వాళ్ళ దగ్గర కూడా ప్రూఫ్స్ ఏం లేవు. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ ఇల్లు కూలిపోయింది, శిథిలావస్థ పరిస్థితులు ఉన్నది కాబట్టి వాళ్ళు బయట వేరే హైదరాబాద్లో ఆ చిన్న అబ్బాయిని, వాళ్ళ కొడుకు పెద్ద అబ్బాయిని పట్టుకొని వాళ్ళు అక్కడ వండుకుంటా జీవనం సాగిస్తారు. వాళ్ళు ఆ 3 పిల్లలను ఆమెను వాళ్ళని చూసుకుంటూ ఉంటాడు. ఆయన ఇక్కడ ఇల్లు వస్తుందని అంటే వరంగల్లో ఉన్నాడు, కొన్ని రోజులు బుధరాపేటలో ఉండే, అక్కడ నుంచి ఇప్పుడు మన ఇక్కడ మేస్త్రి పని చేసుకుంటూ ఉండేది. ఆయనను తీసుకుపోయిన విషయం కానీ, ఆయనను అక్కడ ఉంచింది కానీ, అక్కడ నుంచి అక్కడికి తరలించింది కానీ ఎట్లాంటి విషయాలు మాకు ఎవరికి ఏం చెప్పలేదు వాళ్ళు. ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు వాళ్ళు చెప్పలేదు, ఇప్పుడు వీడికి వచ్చిన తర్వాత ఏంటంటే మీరు ఇన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు కదా, మరి వాళ్ళు ఏ కారణంతో మర్డర్ కేసు అని చెప్పి వాళ్ళు చెప్పి తీసుకెళ్తున్నారు. మరి తీసుకెళ్లిన తర్వాత ఒక్క రోజులోనే ఇది సంఘటన, ఎందుకంటే పోలీస్ కస్టడీలోనే ఉన్నారని చెప్పి విషయం స్పష్టంగా తెలుస్తుంది మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే. మరి ఒక్క రోజులోనే అనారోగ్యానికి గురై, అస్వస్థతకు గురై మళ్ళీ ఇంత తను విగత జీవిగా మారాలంటే దాని వెనుక కారణాలు ఏమనుకుంటున్నారు మీరు? మేము ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఏమో చేసింది సార్. ఇక వాళ్ళ మీద మాకు అనుమానంగా ఉన్నది. అనుమానంగానే ఆయన చనిపోయింది. ఆయన కొట్టి చంపిండ్రా, ఆయన ఏం చేసిండ్రు, లేకుంటే ఆ రోజు అసలు గూడూరు పోలీస్ స్టేషన్లో ఉంచిండ్రా ఉంచలేదు అనేది కూడా మాకు డౌట్ ఉన్నది. వాళ్ళు ఇంకెక్కడికైనా తీసుకుపోయి తెల్లారి మరి మైబాద్ పోలీస్ స్టేషన్లో అక్కడ సబ్జెక్ట్లో అప్పచెప్పిండ్రు అనేది మాకు అనుమానాలే ఉన్నాయి సార్ అన్నీగా. దీనికంటే ముందు పోలీసు వాళ్ళు మేమే తీసుకెళ్ళామని చెప్పి వాళ్ళైతే కన్ఫర్మ్ చేసుకున్నారు కదా, చేసిండ్రండి. 30 తారీఖు మరి 31వ తారీఖు తెలియదు ఇంకా అది. మొత్తానికైతే నేను ఒక్క రోజులోనే శవంగా మారిండు ఆయన, ఒక్కటే రోజులోనే. వాళ్ళ భార్య భర్తల మధ్య ఏమైనా ఇబ్బందికరంగా ఉండేనా? అంటే వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న విషయాలకు ఉండే సార్, మళ్ళీ అడ్జస్ట్మెంట్ అయ్యేది. కాకపోతే వాళ్ళ భార్య అక్కడ హైదరాబాద్లో పని చేసుకుంటే 3 పిల్లలతోటి ఆమె ఉన్నది. ఇక్కడ ఏదో పని వచ్చిందని చెప్పేసి ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నాడట. కొద్ది రోజులు అవుతుంది వాళ్ళు వచ్చి, ఒక 4 నెలలు అట్లా. వాళ్ళ అమ్మ వాళ్ళు అక్కడ హైదరాబాద్లో వండుకుంటే పని చేసుకుంటారు వాళ్ళు. వెంకటేష్ అనారోగ్యంగా గతంలో ఏమైనా కనిపించేదా? ఇప్పుడు మామూలుగా తను పని చేసుకునేటువంటి వాడు అని చెప్పి మీరు చెప్తున్నారు, కానీ అనారోగ్యంగా ఏమైనా గతానికి కోమార్బిడ్ కండిషన్స్ కానీ గతంలో హెల్త్ బాగాలేకపోయిన సంఘటనలు ఏమైనా ఉండేనా? ఏం లేవు సార్, ఏం లేవు. ఆయన చాలా యాక్టివ్గా ఉండేది, మంచిగా ఫుడ్ తినేది, ఎప్పుడన్నా తాగుతే తాగేది, లేకుంటే లేదు. ఎందుకంటే ఆయనకు 4 పిల్లలు ఉన్నారు, చేసుకుంటే బతికట్టు. 4, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. వాళ్ళు చేసుకుంటే నిత్యజీవ కూలిగాన్లే వాళ్ళు, ఏం లేదు. ఒక రోజు చేస్తేనే బ్రతకాలి వాళ్ళు. వాళ్ళ భార్యతో మాట్లాడదాం. ఇలా వెంకటేష్ ఆరోగ్య పరిస్థితి ఎట్లుండేనమ్మా? బాగానే ఉండేది సార్. ఆయనకి ఎప్పుడు కూడా జ్వరం కూడా రాదు అసలుకి. జ్వరం కూడా వచ్చినా కూడా ఆయన ఏ రోజైనా పనికి వెళ్ళేది, మామూలుగా చేసుకొని బతికేటోళ్ళం కాబట్టి ఏ రోజైనా పోయేది. మా ఇద్దరిలో ఏదో చిన్న డిస్కషన్ జరిగి మేము దూరం ఉన్నాం తప్ప ఆయనకి ఏం కాలే, బాగానే ఉన్నాడు ఆరోగ్యంగా. అంటే మంచి వ్యక్తేనా మామూలుగా మీకు? ఎందుకంటే మీ ఇద్దరు గొడవలకు తెలుసు, నీకు తెలిసి ఉంటది కదా. సరే, ఆయన ఎవరి జోలికి కూడా ఆయన తాగినా ఎప్పుడన్నా ఇంట్లోనే మా ఇద్దరి మధ్య డిస్కషన్ వస్తుంది తప్ప పక్కన వాళ్ళ కాడికి పోయి ఎప్పుడు గొడవ పెట్టుకునేది కూడా ఏం లేదు. ఓకే, మర్డర్ కేసు ఉందని చెప్పి పోలీసులు చెప్తున్నారని చెప్పి అంటున్నారు కదా, మరి ఏ కేసులో తను ఉండేదమ్మా? మీకున్న సమాచారం ప్రకారం అది ముస్లిం ఆయనని ఇట్లా మర్డర్ చేసిల్లని చెప్పేసి అప్పుడు కొన్ని రోజులు ఉంచిర్రు, మళ్ళీ బయట తీసుకొచ్చుకున్నా. మేము హైదరాబాద్ వెళ్ళినాం, బాగానే ఉన్నాం కొన్ని రోజులు. మళ్ళీ వరంగల్కి వచ్చినాక చిన్న డిస్కషన్ వల్ల మేమేదో దూరం ఉన్నాం సార్, అంతే, ఏం లేదు. మరి ఇప్పుడు పోలీసు వాళ్ళు అంటే ఈ కారణం ఇప్పుడు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి మీరు చూస్తున్నారు, కానీ మీకు అంటే మీరు తీసుకెళ్తున్నటువంటి సమయంలో మీరు ఆయన పక్కన లేరా? లేదు సార్, నేను మహబూబాలు ఉన్నా సార్. పిల్లలు హాస్టల్ ఉన్నారు కదా, 3 సంవత్సరాలు నేను హైదరాబాద్నే ఉన్నా. లేక తర్వాత పిల్లలను తీసుకొని పోయి పిల్లకి సీట్ వచ్చింది ఇనుగుర్తిలో, ఎగ్జామ్ రాపించిన, అక్కడ వచ్చింది. పిల్లల్ని అక్కడ వేసుకొని బట్టల షాప్లో పని చేసుకుంటున్నా. ఇప్పుడు మీరు ఈ విషయం కూడా నాకు తెలీదు. మా తమ్ముడికి మా అల్లుడు ఫోన్ చేసి ఇట్లా పరిస్థితి అట అని చెప్పగానే నేను 3 పిల్లల దగ్గరికి పోయి ఒక్కొక్కరిని తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం అయింది సార్ నాకు, అంతే, ఇంకేం లేదు. ఒకటమ్మా, ఇప్పుడు మర్డర్ కేసు అని వాళ్ళు అంటున్నారు, మరి మీకున్నటువంటి అనుమానం కానీ ఎందుకు తీసుకెళ్లారని అనుకోవచ్చు? ఎందుకంటే సడన్గా తీసుకెళ్లారంటే ఇంట్లో కుటుంబంలో కానీ మీకు కానీ, లేకపోతే మీ అత్త మామలకు కానీ, లేకుంటే మీ బంధువులకు కానీ ఎవరికొన్న ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సిందని చెప్పి అంటున్నారు కదా, మరి ఎందుకు తీసుకెళ్లారనుకుంటున్నారు? నాకైతే ఏం తెలియదు సార్, నేనైతే లేను. నాకు తెలియదు, నేను తెలుసు అని అయితే చెప్పలేను. మా అత్త మామల కాడ కూడా ఆయన లేడు, నా దగ్గర లేడు. ఎట్లా చెప్పగలుగుతాం సార్ దీన్ని మేము? పోలీసుల మీద మాత్రం ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే వాళ్ళే చంపిల్లని మాత్రం అనుమానం బాగుంది సార్. ఇప్పుడు పోలీసులు తీసుకెళ్ళినా కానీ చంపాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయమ్మా అనుకోవచ్చు సార్? నేనైతే లేను, నాకు తెలియదు. సరే, వాళ్ళ తండ్రితో మరొకసారి మనం మాట్లాడదాం. ఎందుకంటే అసలు ఏం జరిగింది? ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడు నిత్యం తను రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబంలో ఉంటున్నారు. 4 పిల్లలతోటి జీవనాన్ని కుటుంబం సాకాలే కాబట్టి తలో పని చేసుకుంటున్నది. తన భార్య కూడా ఒక బట్టల షాప్లో పని చేస్తున్నది, తను మాత్రం దినసరి కూలీగా వెళ్ళేటువంటి అంటున్నారు. మరి వాళ్ళ తండ్రితో మనం మాట్లాడదాం. ఎందుకు అసలు తను విగత జీవిగా మారాల్సి వచ్చిందో అన్న మీకున్నటువంటి అనుమానం ఏంటి? మాకున్నది పోలీసులు చంపిన అనుమానమే ఉన్నది సార్, మాకు ఏ డౌట్ లేదు. ఎవరు చంపలేదు వాడిని, పలుకు కూడా వానికి రోగం అనేది లేదు.
వాళ్ళే చంపారు, తీసుకొచ్చి ఎంజీలు వేసారు. ఓకే, మరి ఇప్పుడే ఎంఆర్ఓ గారు కూడా వచ్చి ఇక్కడ ఈ విషయాలు కూడా తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి వారు ఏమంటున్నారు దీనికి సంబంధించి? ఇక సంబంధించి అంటే ఇక మేము దూరాలు ఉన్నాం, కానీ ఇక మా వాళ్ళు అయితే ఆడ ఉన్నారు. ఇంతవరకు అయితే మాకు ఏది చెప్పలేదు, వెళ్ళిపోయేది ఎక్కడ అక్కడ. ఇప్పుడు ఇంకా వేరే ఏమన్నా అనుమానాలు ఉన్నాయా? ఇక తను ఏమి లేవు సార్, మాకు అనుమానం లేదు. వాళ్ళ పోలీసులతో మాకు అనుమానం ఉన్నది. వాడిని ఇది వరకు బాగా కొట్టిర్రు, రక్తం మీద గుద్దిర్రు, ఇది వరకు గుద్దిర్రు, 2 సార్లు తీసుకుపోయారు. 2 సార్లు తీసుకుపోయారు. అదే గూడూరులో రక్తం వెళ్ళేదానిక కొట్టిర్రు వాడిని, నోట్ల నుంచి ముక్కు నుంచి వెళ్ళేదానికి కొట్టిర్రు. ఇది వరకు కొట్టిర్రు వాడిని. వాడు ఏ తప్పు చేసినాడు కాదు, అన్యాయంగా తీసుకుపోయి వాడిని అన్యాయంగా జైలు పాలు చేసిర్రు. కానీ మేమైతే ఇంతవరకు వాళ్ళని ఏం అనలేదు, మా ముఖం కూడా చూడలేదు. పోలీసు వాళ్ళు కూడా మా ముఖం కూడా చూడలేదు. వాళ్ళకు కూడా తెలియదు. ఇక్కడ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అనేక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అప్పటి వరకు ఉన్నటువంటి పని చేసుకుంటున్నటువంటి వ్యక్తిని కూడా పోలీసులే తీసుకెళ్లారని చెప్పట్టున్నారు. మరి తీసుకెళ్లినటువంటి వాళ్ళు ఏమైనా శిక్షిస్తే చట్ట ప్రకారం శిక్షించాలి, కానీ మళ్ళీ తను విగతజీవిగా మారిన తర్వాత మీ కొడుకు ఇక లేడని చెప్పి తీసుకుని వెళ్ళడానికి కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో మరికొంతమంది వారి బంధువులు ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. అమ్మ, ఏం జరిగిందమ్మా? ఈ సంఘటన చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అసలు దీని వెనుక కారణాలు ఏంది? ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఒకే రోజులో ఇక్కడ మృతి చెందడానికి పట్ల మీరు ఎట్లా చూస్తున్నారు? దీనిపై మీకు ఉన్నటువంటి అనుమానాలు ఏంటి? మాకున్న అనుమానాలు సార్, పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిర్రా, ఎవరు తీసుకెళ్ళిరు, వేరే వాళ్ళు తీసుకెళ్లి పోలీసు వాళ్ళకి అప్పయిర్రా, లేకపోతే పోలీసు వాళ్ళే ఇన్ఫర్మేషన్ తోటి వేరే వాళ్ళు తీసుకెళ్లి బయట చంపి పోలీసు వాళ్ళకి అప్పయిర్రా, ఏదనేది తెలియదు సార్. మా తమ్ముడు అయితే శవమై ఇక్కడ కనబడ్డాడు సార్. ఎవరు తీసుకుపోతున్నామని తల్లిదండ్రులకైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా సార్. మేము తీసుకుపోతున్నాం కేసు పైన, మీ కొడుకును ఒకసారి వచ్చి మీ కలవండి జైలు దగ్గరికి వచ్చి అంటే వదురు. ఇక్కడ నుండి మహబూబాద్ తీసుకుపోయారు. ఒక్కసారైనా ఫోన్ చేసినా కానీ వరంగల్ కన్నా వస్తురు. ఆరోగ్యం బాగాలేదన్నప్పుడు ఫోన్ చేయాలి కదా సార్. పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వేసిర్రు ఆరోగ్యం బాగాలేదని. తీసుకొచ్చినప్పుడు తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫోన్ ఆ వెంకటేష్ ఫోన్లోనే ఉంటుంది తల్లిదండ్రులది. మీరు చేయలేదు ఆ పని, ఏం చేయకుండా శవం అయినాక ఫోన్ చేసిర్రు సార్. మీ కొడుకు చనిపోయిందంటే తల్లిదండ్రుల ఆవేదన ఎంత ఉంటుంది సార్. అది పోలీసు వాళ్ళ మిన్న అనుమానం ఉంది సార్. మాకు ఏమైందో తెలియదు. అక్కడ జైల్లో ఆ సబ్జీ జైల్లో ఏం చేసిర్రో మా తమ్ముడిని ఏం కథనో తెలియదు. లాకప్లా ఏం చేసిర్రో తెలియదు. ఆరోగ్యం బాగాలేదని తీసుకొచ్చిర్రు. బ్లడ్ కక్కేంత ఆయనకైతే ఏ అనారోగ్యం బాగానే ఉంది. కక్కేంతనైతే ఏం లేదు. కొంచెం తాగేది, పని చేసుకునేటోడు, కూలి పని చేసేటోడిని తీసుకెళ్ళిరట పని దగ్గర నుండి. కానీ తెలియదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడిపియలే, మంచిగా ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడిపియలే. శవమై వచ్చినాకనే చూపించారు మాకు. డెడ్ బాడీనే చూపించారు డైరెక్ట్. ఇప్పుడు మీరు డెడ్ బాడీ చూసారు కదమ్మా, చూసిన తర్వాత ఆ గాయాలు కానీ అటువంటి ఏమైనా మీకు కనిపించినాయి అక్కడ? మీకు అంటే మీకు అనుమానాలు ఉన్నప్పుడు చూసారా? ఉన్నాయి సార్, అనుమానాలు ఉన్నాయి. కాకపోతే కానీ మా వాళ్ళు పోయిర్రు. రేపు రిపోర్టర్లు వస్తారట, డాక్టర్లు వస్తారట, వాళ్ళ ద్వారా మాకు బయట పడుతుంది సార్. అంతే, అదే అనుమానం ఉంది సార్ మాకైతే. మా తమ్ముని శవమై తేల్పించారు సార్ వాళ్ళు, పోలీసు వాళ్ళ మీద డౌట్. ఏ పోలీస్ స్టేషన్ సార్? మహబూబాద్ గూడూరు పోలీస్ స్టేషన్ తరలించారు. ఆరోగ్యం బాగాలేక మరి మహబూబాద్ చూపించారో తెలియదు, కానీ ఎంజిఎంకి అయితే తరలించారు సార్. మీకున్న సమాచారం ఎక్కడి ఏ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పోలీసులు తీసుకెళ్ళి అతన్ని వెంకటేష్ ను? మహబూబాద్ సార్, మహబూబాద్ పోలీసు తీసుకెళ్లారట. ఒక పని మీద ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి సమయంలో మధ్యాహ్నం పూట సార్ 12:30 1 వరకు తీసుకెళ్ళొచ్చారు. చెప్పలేదు సార్ ఇన్ఫర్మేషన్. ఇక్కడికి వచ్చినాక ఆ 3 పోలీసు వాళ్ళు ఇక్కడ ఉన్నారు శవం దగ్గర, వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడికి వచ్చినాక. అట్లా అప్పటిదాకా మాకు తెలియదు. మహబూబాద్ సంబంధించినటువంటి పోలీసులు ఎవరైనా ఇక్కడికి వచ్చారు? ఇప్పుడు మాట్లాడాము. వాళ్ళ చెప్తారు రేపు చెప్తామా, మేమేం చేయలేదు, ఆయన ఆరోగ్యము బాగలేదు, తాగేది కదా, తాగక ఒక్కసారి జైలు వేసేసరికి ఏం దొరకలే ఆయనకు, తాగడం వలన అట్లా అయింది అంటారు సార్. కానీ ఆ అనుమానం కాదు సార్, అట్లా ఎప్పుడు కాలేదు. అంత 32 ఏళ్ళ పిల్లగాడు ఇప్పుడు ఒక్కటేసారి ఒక్కటే రోజులో ఎట్లా చనిపోతాడు సార్? ఒక్క రోజులో చనిపోయిందంటే అది మాకు డౌటే ఉన్నది సార్. ఆ సబ్జీ జైల్లో ఏం జరిగిందో మహబూబాద్ లో తెలియదు, లాకప్ లా అంతే సార్. ఏం చేసిరో మా తమ్ముని శవమై లాకప్ లో ఏం చేసిరో తెలియదు, తీసుకొచ్చి ఎంజిఎం లో వారేసిరు, చచ్చిపోయాడని చెప్పిరు. దెత్తే సార్, లాకప్ లోనే దెత్తు అంతే సార్. అట్లనే చేసిరు సార్ వాళ్ళు, అంతే. మాకు అదే డౌట్, వాళ్ళ మిన్న ఉంది సార్ జైల్లో. జనగాం కుమారస్వామిని ఎవరు తీసుకెళ్లారో తెలియదు, ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. కానీ పోలీసులు మాత్రం ఫోన్ చేసి మీ కొడుకు చనిపోయాడని చెప్పి తల్లిదండ్రులకు ఫోన్ చేయడం పట్ల ఒక్కసారిగా కుటుంబం ఒక ఆవేదన పూరితమైనటువంటి వాతావరణంలో జరిగింది. మరి ఎందుకు తీసుకెళ్లారన్న విషయం కూడా ఇక్కడ పోలీసులను అడిగిన తర్వాత మేము ఎంక్వైరీ కోసం తీసుకెళ్లాము, గతంలో మర్డర్ కేసు ఉంది కాబట్టి దాన్ని తీసుకెళ్లాము, కానీ అనారోగ్యం కారణం వల్ల చనిపోయాడని చెప్పి ఇక్కడ పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తుంది. కానీ మరి పోలీసులు అంటున్నటువంటి విషయాల మీద అనేక అనుమానాలు మాత్రం ఇక్కడ వారి బంధువులకు కలుగుతున్నాయి. ఒక్క రోజులో మంచిగా
గా ఉన్నటువంటి వ్యక్తి ఒక్క రోజులో ఎందుకు విగత జీవిగా మారిపోతా ఉంటాడు? తనని ఏమన్నా టార్చర్ పెట్టి చేశారన్నటువంటి ఒక అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో తనని లాకప్ లోనే చిత్రహింసలు పెట్టి మరి చనిపోయిన తర్వాత ఇక్కడికి ఎంజిఎం కు తీసుకొచ్చారా, లేకపోతే ఎంజిఎం కు తీసుకొచ్చిన తర్వాత చికిత్స జరుగుతుంటే చనిపోయిందా? మరి దీనికి సంబంధించి ఒక పూర్తి వివరణ మాత్రం ఇవ్వాలి. ఆరోగ్యంగా ఉన్నాడు, ఎప్పుడు కూడా అనారోగ్యంలోకి గురి కాలేదు కాబట్టి మరి అట్లాంటి వ్యక్తి పట్ల ఎందుకు ఇంత దారుణమైనటువంటి విధంగా పోలీసులు ప్రవర్తించారన్నట్టు కూడా ఆవేదన మాత్రం మా కుటుంబ సభ్యుల్లో కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వారి బంధువులు మాత్రం ఆలోచిస్తున్నారు, ఇది లాకప్ డెత్ గా మేము పరిగణిస్తున్నాము కాబట్టి దీనిపై పోలీసులు వివరణ ఇవ్వాలి. మరి ఏ కోణంలో తీసుకెళ్లారు, ఏ కారణం చేత తీసుకెళ్లారో కూడా పూర్తి సమాచారం మాకు ఇవ్వాలి. లేకపోతే మాత్రం చాలా తీవ్రంగా ఆవేదన పూరితమైనటువంటి వాతావరణం తమ కుటుంబ సభ్యులున్నారు కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో రెస్పాన్సిబిలిటీ మాత్రం పోలీసులు తీసుకోవాల్సి ఉంటుంది అన్నటువంటి ఆవేదన మాత్రం మా కుటుంబ సభ్యుల్లో కలుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక ఒక్కసారి పరిశీలించిన తర్వాత ఇది ముమ్మాటికి పోలీసులు చేసినటువంటి ఒక డెత్గానే వారందరూ భావిస్తున్నారు. తమకు ఖచ్చితంగా న్యాయం చేయాలన్నట్టు ఒక డిమాండ్ మాత్రం ఇక్కడ బాధిత కుటుంబాల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మరి మరికొంతమంది వారి బంధువులతో మాట్లాడదాం, ఏం జరిగిందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందన్న, మీకున్న సమాచారం ఏంటి, మీకున్నటువంటి అనుమానాలు ఏంటి? మాకున్న సమాచారం కానీ మాకున్న అనుమానాలు కానీ ఏంటి అంటే ఆల్రెడీ నిన్న పోలీసు వాళ్ళు వచ్చి 31వ తారీఖు నాడు వచ్చి తను కాశీబుగ్గలో పనిచేస్తుంటే తీసుకొని పోయేటప్పుడు ఆ పక్కకు పనిచేసే ఆమెకి ఫోన్ ఇచ్చిండు. పోయిన సందర్భంలో ఫోన్ ఇచ్చి ఆ ఫోను వాళ్ళ దగ్గరనే ఉన్నది. మళ్ళీ ఆమె ఫోన్ అక్కడనే ఉంటది. వీళ్ళు పోలీసు వాళ్ళు తీసుకుపోయి ఆదరా బాదరా రికార్డు చేసి ఆయనను పంపించేసినట్టు అదంతా ఒక క్రెడిట్ చేస్తా ఉన్నారు. మా అనుమానం ఏంటిది అని అంటే తీసుకుపోయేటప్పుడే ఆయనను మ్యాన్ హ్యాండిలింగ్ చేసిండు అనే ఆలోచనలోనే మేము ఉన్నాం. దాన్ని ఖచ్చితంగా దాని నిజ నిర్ధారణ జరగాల్సిందే. ఆ తీసుకుపోయిన పోలీసు దాన్ని ఖచ్చితంగా సంజాయిషి ఇవ్వాల్సిందే. ఇది జైల్లో జరిగిన పరిణామం కాదు, పూర్తిగా పోలీసులే ఒకసారి వీళ్ళు ఏమైనా ఆయనను కొట్టిండేమో అనే ఆలోచనలోనే మేము అనుమానం వ్యక్తపరుస్తా ఉన్నాం. ఓకే, మరి మీ బంధువులు కూడా ఇది పోలీసులు తీసుకువెళ్లి లాకప్ డెత్ అంటున్నారు కదా, మేము అదే అనుకుంటున్నాం. మేము కూడా అదే అంటున్నాం. పోలీసులే ఈ మ్యాన్ హ్యాండిలింగ్ చేసిందనే దాని మీదే మా అందరి ఆలోచన ఉన్నది. ఎందుకు అనంటే జైల్లో జరిగిందైతే ఒక రోజు మళ్ళీ తీసుకొచ్చుడు ఇదంతా జరగదు. ఇదంతా ఒకటే రోజు పూర్తిగా పనిచేసేటోని తీసుకుపోయి ఒకటే రోజులో చనిపోవడం అనేది కొద్దిగా అనుమానాలకు తావిస్తా ఉన్నది. దాన్ని నిజ నిర్ధారణ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని మేము అనుకుంటా ఉన్నాం. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వారు చెప్తున్నటువంటి దాని ప్రకారం ఒక్క రోజులో తీసుకెళ్లి తను మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం వల్లనే తను కొంత ఇబ్బందులకు గురై అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి అని చెప్పంటున్నారు. అస్వస్థతకు గురవుతున్నటువంటి క్రమంలోనే మరి ఇక్కడికి ఎంజిఎం తీసుకొచ్చినటువంటి క్రమంలో చనిపోయారా, లేకపోతే ఎప్పుడు చనిపోయారో పూర్తి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుందని చెప్పి వారి బంధువులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ ఎంజిఎం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.